కట్టస్సేరి జోసెఫ్ యేసుదాస్, జననం జనవరి 10, 1940, భారతీయ శాస్త్రీయ సంగీత కళాకారుడు, భారతీయ సినిమా నేపథ్య గాయకుడు. అతను భారతీయ శాస్త్రీయ, భక్తి, సినిమా పాటలు పాడాడు. అతను తన 5 దశాబ్దాల కళా జీవితంలో వివిధ భారతీయ భాషలైన మలయాళం, తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, బెంగాలీ, ఒరియా భాషలతో పాటు అరబిక్, ఆంగ్లం, లాటిన్, రష్యన్ భాషలలో సుమారు 80,000 పాటలను పాడాడు. అతనిని గాన గంధర్వన్గా కూడా పిలుస్తారు. అతను అత్యంత బహుముఖ, ఆల్ టైమ్ గ్రేటెస్ట్ ఇండియన్ సింగర్గా పరిగణించబడ్డాడు. అతను భారతీయ భాషలలో పంజాబీ, అస్సామీ, కొంకణి, కాశ్మీరీ భాషలు తప్ప అన్ని భారతీయ భాషలలో కూడా పాటలు పాడాడు. అతను 1970, 1980లలో అనేక మలయాళ చలనచిత్ర పాటలను కూడా కూర్చాడు. అతను ఉత్తమ నేపథ్య గాయకునిగా జాతీయ పురస్కారాలను 8 సార్లు, దక్షిణాది ఫిలింఫేర్ పురస్కారాలను 5 సార్లు, ఉత్తమ నేపథ్య గాయకునిగా రాష్ట్ర పురస్కారాన్ని 43 సార్లు అందుకున్నాడు. రాష్ట్ర పురస్కారాలను అందించే ప్రభుత్వాలలో కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు కూడా ఉన్నాయి. యేసుదాసు 1975లో పద్మశ్రీ పురస్కారాన్ని, 2002లో పద్మభూషణ్ పురస్కారాన్ని, 2017లో భారత 2వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్ పురస్కారాన్ని అందుకున్నాడు. అతను 5 దశాబ్దాలలో 80,000 పాటలు పాడినందుకు గాను 2011లో CNI అత్యుత్తమ సాధన పురస్కారాన్ని అందుకున్నాడు. 2006లో చెన్నైలోని AVM స్టూడియోలో ఒకే రోజు 4 భారతీయ భాషలలో 16 సినిమా పాటలను పాడాడు. దాదాపు 14 భాషల్లో సినిమాలు, ప్రైవేటు ఆల్బమ్లు, భక్తిరస గీతాలు కలుపుకుని సుమారు 1,00,000కు పైగా పాటలు పాడిన సింగింగ్ లెజెండ్ ఆయన. శబరిమల ఆలయంలో స్వామివారికి రోజూ పవళింపు సేవ సమయంలో ఈ మహా గాయకుడు పాడిన జోలపాటనే వినిపిస్తారు. స్వామివారి పవళింపు సేవ వేళ పాడే హరివరాసనం పాట ఎంతో గుర్తింపు పొందింది. కె.జె. యేసుదాసు 1940 జనవరి 10న కేరళలోని కొచ్చిలో ఓ క్యాథలిక్ కుటుంబానికి చెందిన అగస్టీన్ జోసెఫ్, ఎలిజబెత్ జోసెఫ్ దంపతులకు జన్మించాడు. అతని తండ్రి మలయాళ శాస్త్రీయ సంగీత గాయకుడు, రంగస్థల నటుడు. నటునిగా, భాగవతార్గా ఆయనకు మంచి పేరుండేది. ఆయనకు మంచి ప్రతిభ ఉన్నా ఆర్థికంగా మాత్రం వెనుకబడి ఉండేవారు. యేసుదాసు తన 5గురు పిల్లలలో పెద్దవాడు. అతని తరువాత 3 తమ్ముళ్ళు, 1 చెల్లెలు ఉన్నారు. తండ్రి ప్రభావంతో యేసుదాసు కూడా చిన్నప్పటినుంచి పాటలు పాడేవాడు. 17 ఏళ్ల వయసులో కర్ణాటక గాత్ర సంగీతంలో రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచాడు. కొడుకులోని ప్రతిభను సానబెట్టడం కోసం తండ్రి అతన్ని తిరుపునిత్తురులోని ఆర్.ఎల్.వి. సంగీత కళాశాలలో చేర్చాడు. మొదట్లో ఒక క్రైస్తవుడు కర్ణాటక సంగీతం ఏమి నేర్చుకుంటాడని అతన్ని సహా విద్యార్థులు గేలి చేసేవారు. తర్వాత పట్టుదలగా చదివిన యేసుదాసు ఆ కళాశాలలోనే ప్రథముడిగా నిలిచాడు. తరువాత అతను తిరువనంతపురంలోని స్వాతి తిరునాళ్ సంగీత కళాశాలలో ప్రముఖ సంగీత విద్వాంసులైన కె.ఆర్. కుమారస్వామి, సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్, వేల్చూరి హరిహర సుబ్రహ్మణ్య అయ్యర్, చెంబై వైద్యనాథ భాగవతార్ల వద్ద విద్యనభ్యసించాడు. కాని ఆర్థిక పరిమితుల కారణంగా తన అధ్యయనాన్ని పూర్తి చేయలేకపోయాడు. అదే సమయంలో తండ్రి అనారోగ్యానికి గురయ్యాడు. తండ్రికి వైద్యం చేయించడం కోసం చిన్న చిన్న పనులు చేసేవాడు. కొద్ది కాలానికి ఆయన ఆసుపత్రిలోనే మరణించడంతో వీరి కుటుంబం మరింత కష్టాల పాలైంది. ప్రారంభ వృత్తి జీవితం 1960లలో తల్లి, స్నేహితుల సలహా మేరకు సంగీతంలోనే ఆదాయం వెతుక్కోవడం కోసం చెన్నై వచ్చాడు. కాలినడకన తిరుగుతూ అవకాశాల కోసం ఎంతోమంది సంగీత దర్శకులను సంప్రదించాడు. ఆయన గొంతు సినిమా పాటలకు పనికిరాదని చాలామంది తిరస్కరించారు. కాని ఆయన మాత్రం వేదికల మీద, కార్యక్రమాల్లో పాటలు పాడుతూ సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తూ ఉండేవాడు. 1961 నవంబరు 14, 10న కేరళ చిత్ర దర్శకుడు కె. ఆంథోనీ ఆయనకు మొట్టమొదటిగా అవకాశం ఇచ్చాడు. యేసుదాసు పాటలలో మొదటి ప్రసిద్ధ పాట జాతి భేదం మత ద్వేషం, సంగీతం ఎం.బి. శ్రీనివాసన్, 1961 నవంబరు 14న రికార్డు కాబడింది. అయినప్పటికీ అతని మొదటి పాట అటెన్షన్ పెన్నే అటెన్షన్ ను మలయాళ సినిమాలో పాడాడు. అతను తన సినిమా నేపథ్య గాయకునిగా మలయాళ చిత్రం కాలపదుకై 1962తో ప్రారంభించి తమిళ, తెలుగు, కన్నడ మొదలైన చిత్రాలలో పాడాడు. తర్వాత అవకాశాలు ఆయన్ను వెతుక్కుంటూ వచ్చాయి. మలయాళంలోనే కాక తెలుగులో కూడా అవకాశాలు వచ్చాయి. దేవుడే ఇచ్చాడు వీధి 1, అంతులేని కథ, చుక్కల్లే తోచావే, నిరీక్షణ, సృష్టికర్త ఒక బ్రహ్మ అమ్మ.
రాజీనామా, ఆకాశదేశాన, మేఘసందేశం లాంటి అనేక విజయవంతమైన పాటలు పాడాడు. కథానాయకుడు మోహన్ బాబు ఆయన సినిమాల్లో యేసుదాసు చేత కనీసం ఒక్క పాటైనా పాడించుకునేవాడు. యేసుదాసు పాడిన అయ్యప్ప పాటలు కూడా ఎంతో పేరుగాంచాయి. అయ్యప్ప పవళింపు కోసం ఆయన పాడిన హరివరాసనం పాట శబరిమలలో ఇప్పటికీ వినిపిస్తారు. మొదట్లో హిందూ భజనలు పాడుతున్నాడని కేరళకు చెందిన ఓ చర్చి వారు అతన్ని వెలివేసినా మళ్లీ తమలో చేర్చుకున్నారు. ఈయన నటుడిగా కూడా 4 సినిమాల్లో కనిపించాడు. అతనికి సోవియట్ యూనియన్లోని వివిధ నగరాలలో సంగీత కచేరీలు చేయడానికి సోవియట్ యూనియన్ ప్రభుత్వం నుండి ఆహ్వానం అందింది. అతను రష్యన్ పాటను రేడియో కజకస్తాన్లో పాడాడు. సలిల్, యేసుదాస్, ప్రేమ్ నాజిర్ల త్రయం మలయాళ సినిమా పరిశ్రమలో 1970లలో ప్రవేశించారు. 1970లో అతను కేరళ సంగీత నాటక అకాడమీకి అతిపిన్న వయస్కునిగా నామినేట్ చేయబడ్డాడు. బాలీవుడ్ 1970లు దక్షిణ భారత సినిమాల్లో ఒక దశాబ్దం పాడిన తరువాత 1970ల ప్రారంభంలో యేసుదాస్కు బాలీవుడ్లో అవకాశం లభించింది. అతను పాడిన మొదటి హిందీ పాట జై జవాన్ జై కిసాన్ 1971 చిత్రం కోసం. అయితే మొదటి విడుదలైన సినిమా చోటీ సీ బాత్. దీని ఫలితంగా అతను జనేమాన్ జనేమాన్ వంటి పాటలకు ప్రాచుర్యం పొందాడు. అమితాబ్ బచ్చన్, అమోల్ పాలేకర్, జీతేంద్రతో సహా హిందీ సినిమాలోని పలువురు ప్రముఖ నటుల కోసం హిందీ పాటలు పాడాడు. రవీంద్ర జైన్, బప్పిల హరి, ఖయ్యామ్, రాజ్ కమల్, సలీల్ చౌదరితో సహా అనేకమంది సంగీత దర్శకుల కోసం మంచి హిందీ పాటలను పాడాడు. యేసుదాస్ యొక్క అత్యంత ప్రజాదరణ పొందిన హిందీ పాటలు రవీంద్ర జైన్ సంగీతంతో 1976 చిత్రం చిచ్చోర్ లో ఉన్నాయి. 1999 నవంబరు 14న పారిస్లో జరిగిన మ్యూజిక్ ఫర్ పీస్ కార్యక్రమంలో సంగీతం, శాంతిలో అత్యుత్తమ విజయాలు కోసం యునెస్కో గౌరవ పురస్కారాన్ని ప్రదానం చేసింది. కొత్త సహస్రాబ్ది ఉదయానికి గుర్తుగా నిర్వహించిన కచేరీలో హాజరైన వారిలో లియోనెల్ రిచీ, రే చార్లెస్, మోంట్సెరాట్ కాబల్లే, జుబిన్ మెహతా వంటి కళాకారులు ఉన్నారు. 2001లో అతను సంస్కృత, లాటిన్, ఇంగ్లీష్ భాషలలో అహింస ఆల్బం కోసం పాటలను న్యూ ఏజ్, కర్ణాటక సంగీత శైలుల మిశ్రమంలో పాడాడు. మధ్యప్రాచ్యంలో తన సంగీత కచేరీలలో అతను కర్ణాటక శైలిలో అరబిక్ పాటలు పాడాడు. భారతీయ సంగీతాన్ని ప్రోత్సహిస్తూ విదేశాలలో తన ప్రదర్శనల ద్వారా భారతదేశానికి సాంస్కృతిక రాయబారిగా తరచూ పనిచేస్తున్నాడు. 2009లో యేసుదాస్ మ్యూజిక్ ఫర్ పీస్ అనే నినాదంతో తిరువనంతపురంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశవ్యాప్త సంగీత ప్రచారాన్ని ప్రారంభించాడు. శాంతి సంగీత యాత్ర ప్రారంభించిన సందర్భంగా హేమంత్ కర్కరే భార్య కవిత కర్కరే యేసుదాస్కు టార్చ్ అందజేశారు. సూర్య కృష్ణమూర్తి నిర్వహించిన 36 ఏళ్ల సూర్య సంగీత ఉత్సవంలో యేసుదాస్ 36 సార్లు ప్రదర్శన ఇచ్చాడు. 2011లో అతను నేపథ్య గాయకునిగా 50 సంవత్సరాలు పూర్తి చేశాడు. దర్శకుడు సేతు ఇయాన్ దర్శకత్వంలో రూపొందుతున్న పార్త వెళి పార్తబడి చిత్రంలో అతను 2 భిన్నమైన స్వరాలతో పాట పాడాడు. అతను, తనయుడు విజయ్ యేసుదాసు, మనవరాలు అమేయ ముగ్గురూ కలిసి ఒక పాట పాడారు. వ్యక్తిగత జీవితం యేసుదాస్ పథనంతిట్ట జిల్లాలోని మలపిళ్లైకు చెందిన ఎం.కె. అబ్రహం చిన్న కుమార్తె అయిన ప్రభను వివాహం చేసుకున్నాడు. వారి వివాహం 1970 ఫిబ్రవరి 1న కొచ్చిలోని సంతా క్రూజ్ బసిల్లికా వద్ద జరిగింది. వారికి 3 కుమారులు. వారు వినోద్, విజయ్, విశాల్. వారి రెండవ కుమారుడు విజయ్ యేసుదాస్ కూడా సంగీతకారుడు. అతను 2007, 2013లలో కేరళ రాష్ట్ర ఫిలింఫేర్ పురస్కారాన్ని ఉత్తమ నేపథ్య గాయకునిగా పొందాడు. వీరు చెన్నై, కేరళలో స్థిరనివాసం ఏర్పరచుకున్నారు. ఇతనికి అమెరికాలోని ఫ్లోరిడా, ఫ్లవర్ మౌండ్లలోనూ ఎస్టేట్లు ఉన్నాయి. వ్యాపార లావాదేవీల కొరకు తరచూ అమెరికా సందర్శిస్తుంటాడు. నారాయణ గురు ప్రతిపాదించిన ఒకే మతం, ఒకే కులం, ఒకే దేవుడు అన్న సిద్ధాంతాన్ని ఆయన గాఢంగా విశ్వసిస్తాడు. ఆయన చిన్నప్పటి నుంచి తోటి వారితో అలాగే మెలిగేవాడు. సంగీతకారులలో కూడా అతను తన స్వంత కథానాయకులను కలిగి ఉన్నాడు. మహ్మద్ రఫీ, చెంబై వైద్యనాథ భగవతార్, బాలమురళి కృష్ణలను అతను ఎక్కువగా ఆరాధిస్తాడు. జ్ఞానం, సంగీతం, కళల దేవత అయిన సరస్వతి దేవి కీర్తనలను పాడటానికి యేసుదాస్ తన పుట్టినరోజున కర్ణాటకలోని కొల్లూరు మూకాంబిక ఆలయాన్ని సందర్శిస్తుంటాడు. 2000లో అతని 60వ పుట్టినరోజున సంగీత ఉత్సవం ప్రారంభమైంది. ప్రతి జనవరిలో కొల్లూరు మూకాంబిక ఆలయంలో 9 రోజుల సంగీత ఉత్సవం ప్రారంభమవుతుంది. 2010 జనవరి 10 ఆదివారం కొల్లూరు శ్రీ మూకాంబిక ఆలయంలో తన 70వ పుట్టినరోజు సప్తతి ను సంగీతార్ధన, శాస్త్రీయ భక్తి పాటలు,
తో పాటు 70 మంది గాయకులతో పాటు మూకాంబికా దేవత ముందు జరుపుకున్నాడు. సంగీతార్ధనలో త్యాగరాజు కవితలలో పంచరత్న గాయన ఉన్నాయి. విద్యారంభ కార్యక్రమంలో కూడా అతను పాల్గొన్నాడు. ఆల్ ఇండియా రేడియో ప్రత్యేక సంగీతార్ధనను కేరళ అంతటా ప్రసారం చేసింది. హరివరాసనం అనే హిట్ సాంగ్తో సహా అయ్యప్పకు అంకితం చేసిన అనేక పాటలు యేసుదాస్ పాడాడు. 2002లో మరాద్ ఊచకోత సమయంలో ప్రముఖ కవి సుగతకుమారితో కలిసి ఈ స్థలాన్ని సందర్శించి హింసకు వ్యతిరేకంగా తరగతులు నిర్వహించాడు. జి. దేవరాజన్ స్వరపరచిన భక్తి పాటల సంగీత శైలి హరివరాసనం ను యేసుదాస్ పాడాడు. ఈ పాటను శబరిమల వద్ద ఆలయాన్ని మూసివేయడానికి ముందు పాడుతారు. అనేకమంది ప్రఖ్యాత గాయకులు ఈ పాటను విభిన్న పద్ధతులలో పాడినప్పటికీ శబరిమల ప్రతిరోజూ హరివారణానం కోసం యేసుదాస్ స్వరాన్ని అధికారికంగా ఉపయోగిస్తున్నారు. సంగీత సంస్థ 1980లో యేసుదాస్ త్రివేంద్రం వద్ద తరంగణి స్టూడియోను స్థాపించాడు. 1992లో కార్యాలయం, స్టూడియోను తమిళనాడు రాజధాని చెన్నైకు తరలించాడు. ఈ సంస్థ 1998లో యుఎస్లో విలీనం చేయబడింది. తరంగణి స్టూడియో, తరంగణి రికార్డ్స్ కేరళలో రికార్డింగ్ కేంద్రంగా మారాయి. ఇది మొదటిసారిగా మలయాళ చలనచిత్ర పాటల ఆడియో స్టీరియోలో క్యాసెట్లను తెచ్చింది. చెన్నైలోని స్టూడియో 27లో రికార్డ్ కంపెనీకి వాయిస్ మిక్సింగ్ స్టూడియో కూడా ఉంది. స్టూడియో ప్రపంచవ్యాప్తంగా యేసుదాసు చలనచిత్ర, భారతీయ శాస్త్రీయ సంగీత కచేరీలను ప్రదర్శిస్తుంది. వివాదాలు గాంధీ జయంతి సందర్భంగా తిరువనంతపురంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మహిళలు జీన్స్ ధరించడం మన సంస్కృతి కాదని అన్నాడు. యేసుదాసు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సోషల్ మీడియాలో నిరసనలు వెల్లువెత్తాయి. హరివరాసనం విశ్వమోహనం పాటను మార్చేస్తామని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు, టీడీబీ అంటున్నది. పాట మూలప్రతిలో ఉన్న కొన్ని పదాలు, ముఖ్యంగా ప్రతి పాదంలో ఉండాల్సిన స్వామి అనే పదం జేసుదాసు పాడిన రికార్డులో లేవని బోర్డు నూతన అధ్యక్షుడు టి. పద్మకుమార్ తెలిపారు. హరివరాసనం అనే పదాన్ని జేసుదాసు సరిగా ఉచ్చరించలేదని చెప్పారు. కాబట్టి విస్మరించిన పదాలను చేర్చి అదే పాటను మళ్లీ జేసుదాసుతోనే పాడించి కొత్తగా రికార్డు చేయిస్తామని ఆయన ఇటీవల పేర్కొన్నారు. పురస్కారాలు, బిరుదులు: పద్మవిభూషణ్ 2017, పద్మభూషణ్ 2002, పద్మశ్రీ 1973, అన్నామలై విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేటు 1989, కేరళ ప్రభుత్వ ఆస్థాన గాయకుడు, సంగీత నాటక అకాడమీ అవార్డు ఇన్ 1992, ఆస్థాన విద్వాన్ ఉడుపి, శృంగేరి, రాఘవేంద్ర మఠాలు, సంగీత సాగరము 1989, సంగీత చక్రవర్తి 1988, పల్లవి నరసింహాచారి, సంగీత రాజా 1974, సంగీత రత్న పాండిచ్చేరి గవర్నర్ ఎం. లఖ్యేరా, స్వాతిరత్నము, సప్తగిరి సంగీత విద్వన్మణి 2002, భక్తి సంగీత శిరోమణి 2002, గాన గంధర్వ, గీతాంజలి పురస్కారం నీలం సంజీవరెడ్డి చేతుల మీదుగా, కలైమామణి పురస్కారం తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం, నేషనల్ సిటిజన్ అవార్డు 1994, కేరళ రత్న 2008లో జైహింద్ టీవీ నుంచి, 2000లో డాక్టర్ పిన్నమనేని సీతాదేవి ఫౌండేషన్ పురస్కారం, యునెస్కో వారి నుంచి అవుట్ స్టాండింగ్ అచీవ్మెంట్ ఇన్ మ్యూజిక్ అండ్ పీస్ పురస్కారం 1999, భారత ప్రభుత్వం నుంచి 7 సార్లు జాతీయ ఉత్తమ గాయకుడి పురస్కారం, కేరళ ప్రభుత్వం తరపున 24 సార్లు ఉత్తమ గాయకుడి పురస్కారం, కర్ణాటక ప్రభుత్వం నుంచి 5 సార్లు ఉత్తమ గాయకుడి పురస్కారం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి 6 సార్లు ఉత్తమ గాయకుడి పురస్కారం, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నుంచి ఒకసారి ఉత్తమ గాయకుడి పురస్కారం, 2012లో సైమా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు. జాతీయ పురస్కారాలు: యేసుదాసు 7 జాతీయ పురస్కారాలు అందుకున్నాడు. ఇది ఇప్పటికీ ఓ రికార్డు. సం చిత్రం భాష పాట 1972, అచనుం బపయుం మలయాళం మనుష్యన్ మాతంగలే 1973, గాయత్రి మలయాళం పద్మతీర్థము ఓనరు 1976, చిచ్చోర్ హిందీ, గోరి తెరా గాన్ బడా పారా మైన్తో గయా మారా ఆకే యహాన్ రే 1982, మేఘసందేశం తెలుగు, ఆకాశ దేశాన ఆషాఢ్ మాసాన మెరిసేటి ఓ మేఘమా 1987, ఉన్నికలే ఓరు కథాపరయం మలయాళం ఉన్నికలే ఓరు కథాపరయం 1991, భారతం మలయాళం రామ కథా గానలయం 1993, సోపానం మలయాళం సోపానం, నంది ఉత్తమ నేపథ్య గాయకుడు. సం చిత్రం పాట 2006, గంగా వెళ్ళిపోతున్నావా 1990, అల్లుడుగారు సినిమా, ముద్దబంతి నవ్వులో 1988, జీవన జ్యోతి 1982, మేఘసందేశం, సిగలో